హలో అండి. డే 7 ఎట్ తాతగారిల్లు. ఈరోజు మార్నింగ్ అయితే లేచి లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాను. నేనైతే మా అత్తవారింటికి వెళ్దామని చెప్పి. దాని తర్వాత అయితే మా మమ్మీ అయితే మ్యాంగో క్యాండీ అయితే ప్రిపేర్ చేసింది బెల్లంతో. దాని తర్వాత నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేద్దామని అయితే రెడీ అయ్యి వేడివేడి అట్లయితే వేయడం అయితే స్టార్ట్ చేశాను. నాకైతే 25 ఇయర్స్ వచ్చినన్నా ఈరోజు వరకు దోశలు మాత్రం వేయడం మాత్రం రాలేదు. 1-2 దోసెస్ అయితే కంపల్సరీగా ఫ్లాప్ చేసేస్తాను. దాని తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి ఏం చేశానంటే కాస్త అయితే బ్రాహ్మణి బయటకు అయితే పట్టుకొని వెళ్ళమనిందని చెప్పి పానీపూరి అయితే తినిపించడానికి అయితే పట్టుకొని వెళ్ళాను. మా ఊర్లో ఈ పాప్ పూరి అని మాత్రం కొత్తగా పెట్టారు. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇదైతే నేనైతే రివ్యూ అయితే నేను ఇస్తున్నాను. నాకైతే నచ్చింది, బ్రాహ్మణికి కూడా నచ్చాయట. దాని తర్వాత అయితే ఇంటికి వచ్చేసాక ఏం చేశానంటే డాడీ అయితే గుడికి బయలుదేరే టైంలో మా సితార మాత్రం అస్సలు ఆ తాతయ్యకి అయితే వదలట్లేదు. తను కూడా వచ్చేస్తుందని చెప్పి చూడండి స్కూటీ ముందుకైతే అలా కూర్చునిపోయింది బ్యాగ్ మీద. ఎలాగో ఒకలాగా కష్టపడి చేసి తనకైతే డైవర్ట్ చేయాలని ఈ కప్ కేక్ తినిపించాను. అంతేనండి. బాయ్ బాయ్.